న్యూ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తడికలపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం. తెలంగాణ అసెంబ్లీలో ముదురుతున్న రచ్చ, ఘాటు వ్యాఖ్యలతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం, సిబిఎన్ అంటే బ్రాండ్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అటల్ పెన్షన్ యోజన పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పూనుకున్న అంగన్వాడీలు. ఇక డీటెయిల్స్ చూస్తే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం తడికలపూడి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన పథకాల గురించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారులను అడిగి తెలుసుకుంటూ ఏమైనా గ్రామంలో సమస్యలు ఉన్నా వాటిని అదే కార్యక్రమంలో ఉన్న సంబంధిత అధికారులకు తెలియజేస్తూ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి అవసరమైన అవసరాలకు ఈసారి కూడా జగన్ సీఎం అయితే మరెన్నో ఇలాంటి పథకాలు అందిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఉన్నమట్ల ఎలిజా అన్నారు. అటల్ పెన్షన్ యోజన పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు అన్ని జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాంకర్స్ కోఆర్డినేటర్ ఎం రాజాబాబు కోరారు. శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియం, శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటల్ పెన్షన్ యోజన పథకం అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేను రాజాబాబు, ఎస్ఎల్బిసి కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఈ కార్యక్రమం అటల్ పెన్షన్ యోజన అవుట్రీచ్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో 3 చోట్ల, మొత్తం గుంటూరులో ఇదివరకు ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాకుళంలో నార్త్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందరూ ఎల్డిఎంని, తర్వాత పీటీడీఆర్డీఏ, మెప్మా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరికీ అటల్ పెన్షన్ యోజన ప్రయోజనం పొందేందుకు గాను బ్రాంచ్ మేనేజర్స్కి, రీజనల్ హెడ్స్, బ్యాంక్స్కి, అలాగే బీసీ బిజినెస్ కరెస్పాండెంట్స్కి, అలాగే లోయర్ లెవెల్ కోఆర్డినేటర్స్ అందరికి కూడా ఈ స్కీమ్ గురించి ఎడ్యుకేట్ చేసి మరింత పదల్లో తీసుకెళ్ళి వాళ్ళు ఈ స్కీమ్ను ఉపయోగించుకునే రకంగా ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగంగానే బాగా ప్రతిభ కనబరిచి ఎక్కువ మందికి ఉపయోగపడి ఎక్కువ స్కీమ్స్ ఎన్రోల్మెంట్ చేసిన బ్యాంక్ మిత్రుల్ని, తర్వాత బీసీ కరెస్పాండెంట్స్ని, ఎల్డిఎంస్ని ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది. దీనికి పూర్తి స్పాన్సర్ పిఎఫ్ఆర్డీఏ ఢిల్లీ వారు చేస్తూ వాళ్ళే ప్రత్యేకంగా అటెండ్ అయ్యి వాళ్ళు ఈ ప్రోగ్రాం గురించి చైతన్యం చేయడం అనేది గొప్ప విషయం సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్గా మేము దీని ముందుకు తీసుకెళ్తాం. Namaskar, we come from PFRDA New Delhi. So today SLBC Andhra Pradesh is arranging this APY outreach program here at Srikakulam with the intention of increasing the penetration of Atal Pension Yojana in the state of Andhra Pradesh. Last year the performance of Andhra Pradesh was very good. They achieved 109% target. Whereas this year also so far they have able to manage 67% of target achievement. They are hopeful that this state will achieve the 100% target this year as well, and it is for this very purpose that we have organized in coordination with SLBC Andhra Pradesh this APY outreach program here today, and we look forward to more enrollment on the program. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్ లో వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్సీ చేనేత సంఘం నాయకుడు భూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కొవ్వూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో టీడీపీ కార్యాలయంలో సందడి నెలకొంది. కొన్ని వేల మంది పార్టీలో చేరడానికి వచ్చారు.
పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. వేదికపై ఉండే నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి రాధమ్మ గారు ఇంకా కొండ నాయకులందరూ, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు, వారి యొక్క అనుమానులందరూ, కోవూరులో ఇప్పుడే మాట్లాడారు బూదేటి రాధయ్య మాజీ ఎమ్మెల్సీ పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు. తంబళ్లపల్లి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, రామచంద్రాపురంలో రాయపరెడ్డి సూర్యవారు గారు, మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు, వీరందరితో కలిసి దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. తొలుత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అన్ని విధాల అన్యాయానికి గురైందన్నారు. 50 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందన్నారు. గవర్నర్ ప్రసంగంలో పలు అంశాలపై తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన గత కాంగ్రెస్ హయాంలో సాగునీరు లేవని, కరెంటు కష్టాలు అని మండిపడ్డారు. అయితే మంత్రులు కేటీఆర్ కామెంట్స్ ను ఖండించారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష. కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. అచ్చోసిన ఆంబోతు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆమెకి సంతోషమని, సిబిఎన్ అంటే బ్రాండ్ అని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గలగల పారే కృష్ణమ్మ ఒకవైపు ఉంటే పసుపు దళంతో మంగళగిరి వేలాది మందితో జనాలతో క్రిక్కిరిసిన విధానాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నల్లేరు మీద నడకగా గెలిచే అవకాశం ఉందని మీకు చెప్తున్నాను. నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఎవరంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు, ఆపన్న సేవలో కర్ణుడు, పట్టుదలలో విక్రమార్కుడు, రాజీ లేని పోరాటం చేసే అర్జునుడు, ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు, సైబరాబాద్ సృష్టించిన విస్మావితుడు. ఆయన ఎవరు? అదర్ దన్ సిబిఎన్. 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ యాత్ర. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సింది. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్. ఈరోజు మరి
ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేధింపులకు కేసెస్ కూడా విరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పసుపు దళానికి మీ అందరికీ నా పాదాభివందనం. మరి మేము సైతం బాబు కోసం అని మహిళా శక్తికి రోజు వచ్చింది. మహిళలందరూ కూడా అవినీతి పాలనకు చరమగీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈరోజు మీరందరూ ఒకటి గుర్తు చేస్తున్నారు. మన గడపలకు పసుపు కుంకుమ ఎలానో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి గడప కూడా పసుపు జెండా, అదే మన ఎజెండా అని కూడా నేను ఈరోజు గంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు మరి నేను ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఒక దళిత ఎమ్మెల్యేని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లాన్స్ ఇచ్చారా? మీ 25,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వారు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరపున వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల కోరికలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, హెల్పర్స్ ప్రమోషన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో మరి మహిళలందరూ ప్రతి గ్రామంలో అత్తిలి మండలంలో ఉన్న ప్రతి అంగన్వాడీ వర్కర్లను హెల్పర్స్ మరి రోడ్డు మీదకి వచ్చి మన మినిస్టర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పి తెలియజేయాలన్న ఉద్దేశంతో 5 రోజులు బట్టి మరి రోడ్డు మీద కూర్చుని మాకు కనీస వేతనాలు ఇవ్వండి, సుప్రీంకోర్టు నిర్దేశించిన నిర్దేశాల ప్రకారం 26,000 వేతనాలు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి, మెడికల్ లీవ్లు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వండి అని 5 రోజులు బట్టి మరి వీళ్ళు మండు టెండలో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 వరకు కూర్చుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టుంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, మీకు వేతనాలు పెంచలేమని చెప్తున్నారు. మరి ఈ పథకాలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు నొక్కి బట్టలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మరి వీళ్ళందరి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే పౌర శాఖ మినిస్టర్ గారికి ఇదే గ్రామం మరి మహిళలందరూ రోడ్డు మీద ఉంటుంటే మరి ఆయన కనీసం మినిమం స్పందన ఇదే గ్రామంలో ఉన్న వ్యక్తి వచ్చి అమ్మ అలా కాదు ఇలా కాదు ఏదో మంచి చెడ్డ చేసి పెడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి మీ సమస్యని నేను తీసుకెళ్తానని వచ్చి కనీసం పలకరించిన దాఖలు కూడా లేవు. మీరు వెంటనే డ్యూటీల్లో వేపితే మీ డ్యూటీలు తీసేస్తాం, మిమ్మల్ని అలా తీసేస్తాం, మీ దానాలు బాగుపట్టేసి ఇంకొక డ్యూటీలో పెట్టేస్తాం అని మరి భయభ్రాంతులకు గురి చేయడం అన్నది ఎంతవరకు సమంజసమని నేను చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం ఎవరన్నా పోరాడొచ్చు. హక్కులు పౌర హక్కుల్లోనే ఉంది. మన హక్కుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలే మీదకి వచ్చి ధర్నాలు చేయొచ్చు, మన హక్కులు సాధించుకోవచ్చు. మన హక్కుల శోధన కోసం చేసే పోరాటాన్ని అనగదొక్కాలనే ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇంటికి పంపుతామని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ కోరికలను వెంటనే వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ పరిగణలోకి తీసుకోవాలని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఆచంట కచేరీ సెంటర్లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతూ సిఐటియు యూనియన్ నాయకులతో దీక్ష శిబిరంలో కూర్చొని నిరసన తెలియజేస్తున్న మాజీ మంత్రి వర్యులు పితాని ఆచంట మండలం జెడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు. పితాని సంఘీభావం తెలుపుతూ
జగన్మోహన్ రెడ్డి దొంగలాగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలకొట్టడం చాలా హేయమైన చర్య అని, సమస్యను పరిష్కరించాలి తప్ప దొంగలాగా దొడ్డిదారిని వెళ్లటం కరెక్ట్ పద్ధతి కాదని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు అడిగిన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దిగివచ్చి వెంటనే అమలుపరచాలని, లేని పక్షంలో అంగన్వాడీ కార్యకర్తలతో పాటు పరోక్షంగా టీడీపీ, జనసేన పార్టీలు కూడా పూర్తి మద్దతు తెలిపి నిరసనలో పాల్గొంటామని పితాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనాడు ఆచంట మండల హెడ్ క్వార్టర్లో జరుగుతున్న అంగన్వాడీ యొక్క సమ్మెకి ఈ కోరికలు ఏదవుతున్నాయో, ఆ డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వానికి పెట్టారో ఆ డిమాండ్స్ని మేము చూసాం. ఏదున్నా కూడా ఈరోజు చాలా వరకు కొన్ని డిమాండ్స్ ఏదవుతున్నాయో మీ డిమాండ్స్ న్యాయమైనని, సంబంధించదగ్గని తెలుగుదేశం పార్టీ తరఫున మీ యొక్క దీక్షకి మద్దతు పలుకు ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు చేస్తున్న దీక్షలకి సిఐటి చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఓడాయిజం, రౌడీజాన్ని ప్రదర్శించుకుంటూ అంగన్వాడీ యొక్క డిమాండ్స్ని ఏది చేయగలం, ఏది చేయలేము స్పష్టమైన వైఖరితోటి ఈరోజు కూడా రాకుండా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినా అరెస్ట్ చేయడం, ప్రజా సంఘాలు అరెస్ట్ చేసినా, రోడ్డు మీదకి వచ్చినా పోలీసులు రావడం, ఏ కార్మిక సంఘమైనా ఉద్యమ సంఘమైనా రోడ్డు మీదకి వస్తే పోలీస్ చట్టాన్ని ఉపయోగించుకుని అధికార మతంతో చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పూనుకున్న అంగన్వాడీలు 5వ రోజు సమ్మె కొనసాగించారు. సమ్మెలో భాగంగా ముమ్మడివరంలో ప్రధాన రహదారిపై భారీ మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల నిరసనకు ఐనవిల్లి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. రానున్న టీడీపీ, జనసేన పార్టీ ప్రభుత్వంలో మీ న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తానని మా అధినాయకుడు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ముందుగా మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతికి అంగన్వాడీలో సిఐటియు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్లో మా బాధలు చెప్పమని అన్ని చోట్ల ఇస్తున్నారు. మేమైతే ఇందులోకి మేమన్నీ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వాల్సిన ఫీడింగ్ అంతా ఇచ్చేసి అవన్నీ చక్క పెట్టుకుని మేము వెళ్తామని చెప్పేసి 12వ తారీఖున సభలోకి వెళ్ళామండి. అయితే అక్కడ తాళాలు బద్దలు కొడుతున్నారు. అది అక్కడ లబ్ధిదారులు కూడా ఎదుర్కొంటున్నారు. మా టీచర్ గారు న్యాయమైన కోరుకుంటానే వెళ్తున్నారు కాబట్టి మీరు ఎందుకు బద్దలు కొడుతున్నారు, ఎందుకని అంటే కొంతమంది మీద తిరగబడడం, కొంతమంది అయితే అక్కడ ఉన్న లబ్ధిదారులతో మాకు ఇష్టం లేదమ్మా, కాకపోతే మరి గవర్నమెంట్ నుంచి పైనుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మేము చేయవలసి వస్తుంది అని చెప్పి కొంతమంది సానుకూలంగానే ఉన్నారు. కానీ ఏదంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళమంటున్నారండి, అంటే అమలాపురం వెళ్ళాలండి. వాళ్ళే బద్దలు కొట్టినప్పుడు ఇంకేం చెయ్యాలి, సిడిపి గారే కొట్టిస్తున్నారు కదా, పీడీ గారు ఉంటారండి. అవునండి, ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే లోకల్ పోలీసులకి మాకు ఎస్ఐ గారికి ఇవ్వాలి. ఐసిడిఎస్ పంచాయతీ సచివాలయం సిబ్బంది అంతా
వాడికే వస్తుందండి, సచివాలయం సిబ్బందికి వస్తుందండి, ఒక్కరికే కాదు. అక్కడ ఎంఎస్కే కాదు మేడం చెప్పండి. ఏమని చెప్పారండి? ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మేము మీకు ఇస్తున్నాం, మేము భద్ర కొట్టిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నా కేసు ద్వారా వెళ్ళొచ్చు కాబట్టి మేము ముందుగానే మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగిందండి. అందుకని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు తీసుకోవద్దని చెప్పారండి. కాబట్టి మేము రేపు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఎస్పీ ఆఫీస్లో ఇస్తామండి. విషయం అయితే అదే. తెలంగాణ అసెంబ్లీలో ముదురుతున్న రచ్చగాటు వ్యాఖ్యలతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గతం గురించి మాట్లాడాలనుకుంటే ప్రత్యేకంగా సమయం కూడా పెట్టుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగంపై శనివారం సభలో చర్చ ప్రారంభం కాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. అయితే అందుకు భిన్నంగా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో కేసీఆర్ హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి నాడు టీఆర్ఎస్ తరపున ఎవరూ మాట్లాడలేదన్నారు. మా పార్టీ తరపున పీజేఆర్ మాత్రమే మాట్లాడారని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ అయిన కేటీఆర్కు అవకాశం ఇచ్చిందే కేకే మహేందర్ రెడ్డి అని గుర్తు చేశారు. తమకు 5 ఏళ్ల సమయం ఉందని వాటిని అన్నింటినీ బయటికి తీస్తామని సవివరంగా మాట్లాడతామని అన్నారు. కేసీఆర్కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కేసీఆర్కు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు. కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో అంగన్వాడీలకు మద్దతు తెలిపిన టీడీపీ నాయకులు వారి న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ సిబ్బంది. అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకుడు చిన్నం బాల విజయరావు అంగన్వాడీ యూనియన్కి మద్దతు తెలిపారు. వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నాం అంగన్వాడీ సిబ్బందికి చిన్నం బాల విజయరావు రాష్ట్ర ఎంబీసీ సంచార జాతర డైరెక్టర్ ఎడ్లపల్లి తుక్కియ్య, మోకాసీను, ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు వక్కలంక బుల్లయ్య పాల్గొని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్కి మద్దతు తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో కరావులపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నాయకుడు గంపల రమణారెడ్డిని తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఇస్తామని పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి. సానుకూలంగా స్పందించిన వైసీపీ సీనియర్ నాయకుడు గంపల రమణారెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్ రెడ్డి, కన్నారెడ్డి, చింతా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను క్లారిటీ ఇస్తున్నా, నీకు సముచితమైనటువంటి గౌరవం ఇస్తాము. గౌరవం తగ్గకుండా
వాడైనా నేనైనా ఒకటి. అది ఎట్లయితుంది బాబు కొడుకు తండ్రులు కూడా సరిగ్గా ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్ మేము ఇంతకు ముందు అట్లా సంతోషం ఎవరు తండ్రి మిమ్మల్ని ఎమ్మెల్యే కాదు మేము చూడాల్సింది మంత్రిగా చూడాలి. ఒక మంత్రి ఉన్నాడు అక్కడ కేసు ఇంటికి ఇట్లానే మంత్రిగా బాబు అమ్మని మాట్లాడచ్చు కాదు అమ్మని మాట్లాడచ్చు ఉంటాను గత 5 రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీల ఆందోళనకు ఎట్టకేలకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్పందించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి మీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇంతకీ స్పందించిన ఎమ్మెల్యే ఎవరంటే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో దీక్ష చేస్తున్న శిబిరాన్ని ముదునూరు సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయనకు గుర్తు చేశారు. స్పందించిన ప్రసాద్ రాజు మీ సమస్యల పరిష్కారం నా స్థాయిలో లేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దగ్గరుండి ఓపెన్ చేసిన సార్ ఈ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ లో లేవు సార్. సూపర్వైజర్ దగ్గర పరిధిలో ఉన్నది నేను మాట్లాడుతున్నా వాళ్ళతోటి మాట్లాడుతున్నా సమస్యలు తెలుసుకోవడానికి నేనే వచ్చా. అందుకే ఇబ్బంది ఏమి లేదు. దాన్ని మనం దీంట్లో ఎలా ఉంటుందా నేను ఇందాక అన్నాను కదా మనం పెంచుతూ మొక్కేట్టు చాలా అర్థం మొక్కేట్టు మనం ఉందా నేను కూడా దాంట్లో తీసుకుంటాం చెడ్డ మాటలు అనుకో అందరం మీదే కదా ఒక మాట లేకపోతే సంతోషం వాడవకపోతే సంతోషం. మళ్ళీ ఎన్నిసార్లు స్థానికంగా ఎలిగిస్తాం రాకూడదని సార్ స్థానిక ఎలిగిస్తాం రాకుండా చేయండి అని చెప్తాం నేను సిడిఓ గారికి కూడా. కానీ ఆవిడ దగ్గర నుండి సూపర్వైజర్ తీసుకెళ్లి చేస్తుంటే ఇది మంచి పద్ధతి కాదమ్మా అని చెప్పాను. ఇప్పుడు 3 సార్లు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కరావులపల్లి తాండానందు ఎన్నికలను తలపించే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి భవిష్యత్కు గ్యారంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు చేపట్టే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అనంతరం పార్థసారథి మాట్లాడారు. సూపర్ 6 పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి పేరుతో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు గల మహిళలు ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెల యువగళం పేరుతో నెలకు 3,000 రూపాయలు ఇస్తామని, మనకు అన్నం పెట్టే రైతుకు అన్నదాత పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని, ప్రతి ఇంటికి దీపం పథకం ద్వారా అర్హులైన ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు జిల్లాలో ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని, మరిన్ని సంక్షేమ పథకాలు మళ్లీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్, దేవా నరసింహులు, అశ్వత్థరెడ్డి, కరావులపల్లి నాయకులు చింత శ్రీనివాస్, కన్నారెడ్డి, ప్రభాకర్, సినానాయక్, భాస్కర్ రెడ్డి, ఉమర్ ఖాన్, జయరాం, వేణురాయల్, పసుపులేటి శ్రీనివాస్, మల్లికార్జున, నరేంద్ర రాయల్, చిన్నారాయల్, సర్పంచ్ నరసింహమూర్తి, పట్టణ కార్యదర్శి నరసింహులు, మండలంలోని అన్ని పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు చంద్రబాబు నాయుడు 24 ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏమేమి పథకాలు ఇస్తామనేవి 6 అంశాలు. ఒకటి 18 ఏళ్ళ నిండినటువంటి ఆడబిడ్డ 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం. అదొకటి. రెండో వచ్చి మీ ఇంట్లో నీకు ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతున్నారా 30,000 ఇస్తాం. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 5 మంది ఉంటే 75,000. అంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున చదువుకునే వాళ్ళకి తల్లికి వందనం అనేటువంటి పథకం ద్వారా మీకు
ఇస్తాం. నీకెంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లల మగ పిల్లల? ఇద్దరు పిల్లలు స్కూల్ పోతున్నారా? ఒక పిల్లడు 13,000 ఇస్తున్నారా? 13 స్కూల్ పోయే పిల్లలకి రాలేదా? ఎందుకు రాలేదు? ఇవ్వాలి కదా 13. ఎందుకు నీవు ఇక్కడ పర్మనెంట్ గా లేవా? మళ్ళీ ఎందుకు ఆధార్ కార్డు రాలేదు? ఇట్లాంటివి మీకు తల్లికి వందనం కింద నెలకు 15,000 వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. గ్యాస్ సిలిండర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలందరూ కూడా గ్యాస్ ఇచ్చాం కనెక్షన్. ఈసారి ఉచితంగా 3 ఇస్తాం, 3 4 అనేది ఇస్తాం. అదొకటి. బస్ టికెట్ ఫ్రీగా సత్యసాయి జిల్లాలో ఎక్కడ పోయినా పుట్టింటికి మెట్టింటికి బిడ్డింటికి పోయినా కూడా ఫ్రీగా ఫ్రీ బస్ పాస్ ఇస్తాం. తర్వాత చదువుతుండే పిల్లలు ఎవరైనా ఉంటే నెలకు 3,000 ఇస్తాం ఉద్యోగాలు వచ్చేంత వరకు. తర్వాత ఇంకా రైతులకి నీ భర్త కన్నా భూమి లేదా? మీ భర్తకి భూమిలో లేదు. ఎవరికి? సరే భూమి ఉండే వాళ్ళకైతే సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి ఇస్తాం. ప్రతి రైతుకి 20,000 రూపాయలు వర్షాలు పడేటప్పటికి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి 7,000 ఇస్తాడు. మనం 20,000 రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకి, ప్రతి పాస్బుక్ ఉండే రైతుకి 20,000 ఇస్తాం సంవత్సరానికి. అది చెప్పిపోదామని వచ్చి ఓట్లు అడిగేకి రాలేదు మీ దగ్గర. ఇంకా 3 నెలల తర్వాత ఓట్లు అడిగేకి వస్తాం. ఇప్పుడే మొదట అడ్వాన్స్గా వచ్చినాం. మీరు మరచిపోకుండా తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ఏ పార్టీ చెప్పండి కొంచెం ముందుకి కొంతమంది పిల్లలు అయితే ఏడు చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తడికలపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం. తెలంగాణ అసెంబ్లీలో ముదురుతున్న రచ్చ. ఘాటు వ్యాఖ్యలతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం. సిబిఎన్ అంటే బ్రాండ్. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అటల్ పెన్షన్ యోజన పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పూనుకున్న అంగన్వాడీలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.